వికారాబాద్ జిల్లా అభివృద్ధి చేయాలని కోరుతూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కలిసి వికారాబాద్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు కాంటెస్ట్ ఎమ్మెల్యే బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు వేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి వికారాబాద్ జిల్లా అభివృద్ధి గురించి విన్నవించడం జరిగింది. వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి వర్యులు మరియు అసెంబ్లీ స్పీకర్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషదాయకం. హైదరాబాద్ పట్టణానికి ఆనుకుని కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి లేక ముఖ్యంగా పల్లె ప్రాంతాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్నప్పుడు నాయకులు అభివృద్ధి చేయలేదని ప్రజలు వాపోతున్నారు. ఇంతకు ముందు కూడా అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి వర్యులు వారికి వివరించడం జరిగింది. దయచేసి స్పీకర్ మరియు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి తమ సొంత జిల్లాను పట్టించుకుని అన్ని విధాల అభివృద్ధి చేయాలని స్పీకర్ కోరడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో సుమారుగా 75% రోడ్లన్నీ అధ్వానంగా తయారై యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, బాలింతలు వయోవృద్ధులు దవాఖానకు వెళ్లాలంటే కష్టంగానే ఉంది. ముఖ్యంగా పల్లెటూరు రోడ్లు అభివృద్ధి చేయడం అత్యవసరం. రోడ్లు బాగు చేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. వేసవి కాలంలో కూడా నీటి ఎద్దడి రావచ్చు. దయచేసి త్రాగునీటి కరువు రాకుండా ప్రజలను కాపాడి నీటి సరఫరా పెంచి వృద్ధిపరచాలని కోరడం జరిగింది. పల్లెల్లో విద్యా వ్యవస్థ కుంటుపడింది. పాఠశాలలో ఉపాధ్యాయుల సరైన దామాషా పద్ధతులు లేక, సరైన వసతులు లేక బాల బాలికలకు ఇబ్బందిగా ఉంది. విద్యార్థులు లేక కొన్ని స్కూళ్లు మూతపడ్డాయి. మండల స్థాయి వరకు కూడా ప్రైవేటు పాఠశాలలున్న ఫీజులు చెల్లించడం పేదలకు తలకు మించిన భారంగా అయింది. బాల బాలికలకు సరైన వసతులు లేక, బాలకలకు మూత్రశాలలు మరుగుదొడ్లు లేక చదువు మానేస్తున్నారు. ప్రజా సమస్యలు నాయకులు పట్టించుకోవడం లేదని ప్రజలు గోడు వెళ్లబూసుకుంటున్నారు. విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బాల బాలికలు బాత్రూమ్ మూత్రశాలలు లేక కూడా బాలికల విద్యకు విఘాతం కలుగుతుంది. దామగుండం డిఫెన్స్ ప్రాజెక్టులో కోల్పోయిన భూములు, ఉపాధి పేదలకు ఏదో విధంగా ఉపాధి కల్పించి సాయం చేసి పొట్టకూటికి జరగనున్నట్లు చూడాలని కోరుతున్నారు. దామగుండం అడవిలో ఉన్న పండ్లు, ఫలాలు మిగతావి ఉపాధిలాగా లభించేది. దయచేసి పేదల జీవనోపాధికి ఉపాధి గురించి ఆలోచించండి. పర్యాటక ప్రాంతం వలె అనంతగిరి అభివృద్ధి చేసి దేవాలయాన్ని మరియు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకులు మన రాష్ట్రం వాళ్ళే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉంది. దయచేసి పద్మనాభ స్వామి టెంపుల్ అనంతగిరిని అభివృద్ధి పరచాలని స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ పేదలకు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. వైద్య సాయం విషయంలో తమరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చి మండల్ లెవెల్లో వైద్యం అందించనున్నట్లు, ఆరోగ్య కేంద్రాలు ఆధునీకరించాలని, మెడిసిన్, మందులు, ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంచాలని కోరడం జరిగింది. విద్యా, వైద్యం, ఉపాధి మరియు సామాజిక సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నట్లు తమరు సాయం చేయాలని విన్నవించడం జరిగింది. వయోవృద్ధులకు సమయానికి పెన్షన్ ఇవ్వాలని, గ్రామాలను బాగు చేయాలని కోరుతూ స్పీకర్ గారిని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. వికారాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో చేరనున్నట్టు తమరు సాయశక్తుల కృషి చేసి ముఖ్యమంత్రి సహకారంతో వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని స్పీకర్ నివాసంలో కలిసి మనవి చేశారు. స్పీకర్ గారిని కలిసిన వారిలో బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు వేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, అధ్యక్షులు అశోక్ యాదవ్ గార్ల, కాపరుల అధ్యక్షులు మధు యాదవ్, అభిమానులు పెద్దలు పాల్గొని స్పీకర్ గారికి వికారాబాద్ జిల్లా అభివృద్ధి గురించి విన్నవించారు. గౌరవనీయులైన స్పీకర్ పాజిటివ్ గా స్పందించి పూర్తి సాయం చేస్తానని, ముఖ్యమంత్రి మాట్లాడుతానని హామీ ఇచ్చారు.